అది గారు ఒకసారి వారితో మాట్లాడి కంక్లూడ్ చేసేద్దాం డిబేట్ని. మోహన్ గారు నమస్కారం అండి. నమస్తే అండి. అందరికి డిబేట్ లో పాల్గొన్న వాళ్ళందరికీ అందరికీ నమస్తే. ఎస్ మోహన్ గారు, అంటే జరిగినటువంటి ఇన్సిడెంట్ ఏదైతే ఉందో అందరం కూడా బాధపడుతున్నాం. ఇలాంటి ఇన్సిడెంట్స్ భవిష్యత్తులో జరగడానికి అసలు వీలు లేదు ఖచ్చితంగా. సరే, జరిగిన దాని గురించి చర్చ అనవసరం. ఏం చేయాలి ఇప్పుడు పాకిస్తాన్కి సంబంధించి? ఈసారి ఇటువంటి ఘటన చేయాలన్నా, అసలు ఆలోచన రావాలన్నా కానీ వణికిపోవాలి. ఏం చేస్తే బాగుంటుంది అంటారు? అంటే ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ లో ఏంటంటే మనకు ఇండియా పైన నైబర్ కంట్రీస్ అంటే పాకిస్తాన్ కానీ, ఇటు చైనా కానీ, ఇటు బంగ్లాదేశ్ లో కానీ ఇప్పుడు ఉన్న పరిస్థితులలో మనము చాలా స్ట్రిక్ట్ గా ఉంటూ మన సైన్యాన్ని, మన డిఫెన్స్ ను ఎప్పటికీ అలర్ట్ గా ఉంచుకుంటూ, ప్లస్ పోతే మన బార్డర్ ఏరియా మొత్తం కవర్ చేసి పెట్టాలి. అంటే ఎప్పటికీ అటాక్ చేయడానికి కూడా. ఎందుకంటే ఇప్పుడు చూస్తున్న బంగ్లాదేశ్ లో మొన్న ఏం జరిగింది, హిందువుల పైన జరిగింది. మొన్న లాస్ట్ ఇంతకుముందు ఒకప్పుడు పుల్వామాలో జరిగిన తర్వాత ఇది పెద్ద ఘటన మళ్ళీ ఒకసారి. అంతకుముందు వైష్ణోదేవి యాత్రలో కూడా మన హిందువుల బస్సును అది చేయడం జరిగింది. ఇట్లాంటి వాళ్ళు టెర్రరిస్ట్ ఏమంటే కంట్రీ మీద కాదు, వాళ్ళు హిందూ మీద చేస్తున్నారు అనేది మనకు అర్థమవుతుంది. ఎవరే కాదు, మనం ఆలోచించండి. ఇప్పుడు ఓన్లీ హిందూ అని ఎంత చెక్ చేసి పాయింట్ ఓపెన్ చేయించి చేశారంటే మనం మన కంట్రీలో, ఇప్పుడు మన కంట్రీలో కూడా ముస్లిమ్స్ ఉన్నారు. ఇప్పుడు ముస్లిమ్స్ కూడా దాన్ని ఖండిస్తారా? దానికి వాళ్ళు సపోర్ట్ ఉంటారా ఏమనేది వాళ్ళ విజ్ఞతకు మనం వదిలిపెట్టాలి. వాళ్ళు ఏం చేస్తారా ఏం చేయరా తెలియదు. మన హిందుస్థాన్, మన ఇండియన్ కాబట్టి మన దేశంలో ఉన్న ప్రతి పౌరుడు మన దేశానికి సపోర్ట్ గా ఉంటేనే బాగుంటది. లేకపోతే నీకు అంత ఇంట్రెస్ట్ ఉంటే పాకిస్తాన్ లోకి వెళ్ళిపోండి. ఇప్పుడు అద్దంకి దయాకర్ గారు ఏమంటారు, అప్పుడప్పుడు నేను పాకిస్తాన్ ప్రేమిస్తున్నానంటాడు. మరి ప్రేమించేది అయితే ఇక్కడ మన ఇండియాలో ఉండడు ఎందుకు అట్లా అంటాడు? ఎగ్జాక్ట్లీ. అంటే నేను ఇందాక నుంచి అదే చెప్తున్నా మోహన్ గారు. పాకిస్తాన్కి సపోర్ట్ చేసి మాట్లాడినా, ఇండియాకి వ్యతిరేకంగా మాట్లాడినా ఏ మాత్రం స్పేర్ చేయకుండా తీసుకెళ్లి జైల్లో వేయడమో, అవసరమైతే అంతకంటే కఠినమైన శిక్ష వేయడమో చేయాల్సినటువంటి అవసరం అర్జెంటుగా ఉంది. ఫస్ట్ ఈ పని చేయాలి. అసలు ఎక్కడ పక్కన లేడు శత్రువు, మనకి పాకిస్తాన్లో ఉన్నాడు అనుకుంటున్నాం కానీ సగం మంది ఇక్కడే వచ్చారు. ఇప్పుడు ఇంత కుల్లాప్పుడు అద్దంకి దయాకర్ గారు ఎమ్మెల్సీ అయి ఉంటారు. ఇప్పుడు అంత పెద్ద లీడర్, అంత కాంగ్రెస్ కు ఆయన లీడరు. ఒక దేశం కోసం, దేశ భద్రత కోసం వచ్చినప్పుడు ఏ పార్టీ కానీ ఈ రాజకీయాలకు అతీతంగా ఇండియాకు సపోర్ట్, మన ఏ కంట్రీ వాళ్ళు కానీ ఆ కంట్రీలో రాజకీయాలకు అతీతంగా సపోర్ట్ చేస్తారు. మన ఇండియాలో మనం ఎందుకు చేయొద్దు? ఎగ్జాక్ట్లీ రైట్. ప్లస్ మన ఇండియా కోసం ఇప్పుడు ఒక 1 నేషన్ 1 తీసుకొస్తున్నారు కదా. ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ మంచి అది. ఎందుకంటే మన దేశంలో ఏ మతస్థుడు కానీ, ఆ హిందువు కానీ, సిక్కు కానీ, ముస్లిం కానీ, క్రిస్టియన్ కానీ దేశానికి ద్రోహం చేస్తున్నా అంటే వాళ్ళు శిక్షించాలి అంతే. మరోవర్ ఇప్పుడు యూనిఫామ్ సివిల్ కోడ్ అని సరికొత్త చట్టాన్ని కూడా ప్రవేశపెట్టబోతున్నారు దేశంలో. ఇప్పుడున్న పరిస్థితులు అయితే సివిల్ కోడ్ తేవలసిందే అసలు ఉన్న పరిస్థితి. అవునవును, తీసుకురావాలి ఖచ్చితంగా. అసలు అన్ని మతాల వాళ్ళు అందరూ దేశానికి కట్టుబడి ఉండాలి ఫస్ట్, తర్వాతే ఏదైనా. ఈ దేశంలో బతకాలంటే, ఈ దేశ వనరులు ఈ దేశంలో పౌరులతోటి ఉండాలంటే దేశం చట్టాలు అన్ని అందరూ ఈక్వల్ గా పాటించాలి. ఎగ్జాక్ట్లీ. ఏం చేస్తే బాగుంటుంది అంటారు ఇప్పుడు పాకిస్తాన్ విషయంలో? ఇక యుద్ధం చేయాల్సినటువంటి సమయం వచ్చిందంటారా, లేకపోతే సర్జికల్ స్ట్రైక్స్ లాంటివి చేయాలంటారా? ఇప్పటికే సింధు నది జలాలను కూడా ఆపేశాం. అంటే నాకు ఇక్కడ కూడా మరొకటి కూడా అర్థం కాదు మోదీ గారి వైఖరిలో. నాకు తెలిసి 2019 తర్వాత బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇది 4వ సారి సింధు జలాలకు సంబంధించి ట్రీటీని రద్దు చేయడం. ఏం చేస్తున్నారు? మళ్ళీ ఒక 4 నెలలు 3 నెలల తర్వాత మళ్ళీ ఆ ట్రీటీని అలాగే కొనసాగిస్తాం. ఏదైనా డెసిషన్ తీసుకుంటే చాలా కాన్స్టెంట్గా తీసుకోవాలి. ఏ దేశం వచ్చినా కానీ, ఎవడు చెప్పినా కానీ వినేటువంటి పరిస్థితి ఉండకూడదు. నేను అదే చెప్పాను ఇందాక జితేంద్ర గారితో. 3-4 నెలల తర్వాత ఇదే అవుతుందండి అంటే లేదు అని చెప్పారు. ఇది 4వ సారి. మీకు తెలుసో తెలీదో సింధు జలాల ఒప్పందాన్ని రద్దు చేసుకోవడం మనం 4వ సారి. ఇంకా ఈసారి జరగకూడదు. రైట్, చూద్దామండి. అంటే ఇప్పుడే అందినటువంటి మరొక బ్రేకింగ్ న్యూస్ కూడా ఏంటంటే సీజ్ ఫైర్ను కూడా రద్దు చేశాం. ఏదైతే ఈ కాల్పుల విరమణ ఒప్పందం ఏదైతే ఉంటుందో భారత్ పాకిస్తాన్ మధ్య, దాన్ని కూడా రద్దు చేసినట్లుగా ఇప్పుడే ఒక బ్రేకింగ్ న్యూస్ అందుతోంది. ఇటు చూద్దాం యుద్ధం వైపు వెళ్తుందో ఎటువైపు వెళ్తుందో కూడా వేచి చూడాల్సినటువంటి అవసరం ఉంది. బార్డర్స్ కూడా సీల్ చేశారు. వాళ్ళను పౌరులను 48 hours లో పాకిస్తాన్ వాళ్ళని వెళ్ళిపోవాలని కూడా చెప్పారు. వాళ్ళు కూడా ఇటు రావద్దని చెప్పారు. అది మంచిది. ఈ టైంలో స్టెప్ తీసుకోకపోతే మనం చూసి ఒక ఇట్లనే చర్చ జరిపి అది చేసి మళ్ళీ వదిలిపెట్టినాం అనుకోండి, మళ్ళీ సేమ్ అదే రీతిగా వాళ్ళు అలాగే చేస్తారు. కాబట్టి ఇప్పుడు ఉన్న పరిస్థితుల బట్టి, ఎందుకంటే మనం చూస్తా ఉన్నాం బంగ్లాదేశ్ లో ఎంత హిందువులు చనిపోయారు. చాలా మన దగ్గర ఉన్నది. ఎందుకంటే వాళ్ళు 3,000 మందిని
అది చేశారు, 4,000 హిందువులను చంపారు. ఆ? అట్లాంటి ఓన్లీ హిందువులే ఇప్పుడు దేశంలో ఓన్లీ హిందువులే దొరుకుతారా వాళ్ళకు? ఉమ్. ఇప్పుడు మన ఇండియాలో ఉండే వాళ్ళు హిందువులు కానీ, ముస్లిమ్స్ కానీ, క్రిస్టియన్స్ కానీ, మన దేశం కోసం వాడు లేకపోతే వేరే దేశం కోసం నీకు అంత ప్రేమ ఉంటే అక్కడికి పోయి ఉండు. అంతే కదా, నేను అదే చెప్పాను ఇందాక. పాకిస్తాన్ పైన అంత ప్రేమ ఎవరికైనా కారిపోతుంటే హ్యాపీగా పాకిస్తాన్కి వెళ్ళిపోవచ్చు, ఎవ్వడు ఆపడు. ఇప్పుడు ఉమ్. అలాంటి వాళ్ళు అదేనండి. ఇప్పుడు అలాంటి వాళ్ళు దొరికితే, ఇప్పుడు ఫస్ట్ సజ్జనార్ ఉన్నారండి, మన కమిషనర్ గారు, పోలీసు దొరికిన ఫస్ట్ ఎన్కౌంటర్ చేసేయండి కథం. ఆ తర్వాత ఎంక్వైరీలు తోట. రైట్. థ్యాంక్ యూ సో మచ్ అండి మోహన్ గారు, జితేంద్ర గారు, అదేవిధంగా డిబేట్లో పాల్గొన్నటువంటి